చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఎప్పుడో వదిలేశాడు. అసలు దాని గురించే ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లో ఏం చేయాలి? ప్రజల్లో ఉంటాయి, ప్రజా సమస్యల గురించి మాట్లాడి. ఇప్పుడు మనము మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మధుసూదన్ రెడ్డి గారు అనుకుంటారు, ఆయన అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉంది, ఆ ఫెయిల్యూర్ ఉంది, ఇప్పుడు ఒక డజన్ చెబుతాడండి ఇప్పుడు ఇమ్మీడియట్ గా అలాగ నిమిషాల్లో. మరి ఈ ఫెయిల్యూర్స్ మీద మధుసూదన్ రెడ్డి గారు చెబుతాడు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిబేట్ లోకి వచ్చి శేఖర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ చెబుతున్నారు, ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు? అయ్యా నీ కృష్ణాంజనేయులు నువ్వు ఇంతే మాట్లాడతావు, నీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి అదిగో అప్పుడు వచ్చాడు, ఆ రైతుల గురించి వచ్చాడు, రైతులు 3-4 సమస్యల మీద రైతులు ర్యాలీ చేశాడు, ఓకే. ఇక ఆయన చేసినవన్నీ జైలు యాత్రలే, ఆయన చేసినవన్నీ జైలు యాత్రలు, లేకపోతే ఏమన్నా చావు యాత్రలు, లేకపోతే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు తప్ప జనానికి సంబంధించిన సమస్యలు లేవండి. మొన్నటిదాకా అందరూ అనుకున్నారు, అదే వీళ్ళేదో మెడికల్ కాలేజీల మీద పెద్ద ఉద్యమం చేస్తారంటే మొత్తం ఆ మంట మీద నిప్పులు మీద నీళ్లు చల్లేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్. ఏమని ఇంకేం లేదు, ఉద్యమం లేదు, ఏం లేదు, పడలేదు, రేపు పొద్దున మేము వస్తాం, వచ్చినప్పుడు చూస్తాం, ఈయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు. ఆయన అన్నట్టుగా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి. మరి ఆయన కళ్ళు మూసుకొనే ఉంటాడు బెంగళూరులో. పాపం ఇక్కడ ఉండేటువంటి జనం సంగతే అర్థం కావట్లే. ఇన్ని సమస్యలు నేను వైసీపీ వాళ్ళు ఏకరువు పెడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఏం చేసే పరిస్థితి లేదు, ఆయన చేసే ఉద్దేశం కూడా లేదు. జనానికి సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకునే ఉద్దేశం కానీ, జనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అసెంబ్లీలో మాట్లాడటం కానీ, బయట మాట్లాడటం కానీ, పోట్లాడటం కానీ ఇవేమి లేవు. జగన్మోహన్ రెడ్డికి అవసరం కూడా లేదనుకుంటున్నాడు. ఆయనకి ఎందుకు అవసరం లేదనుకుంటున్నాడు? ఇలాంటి జనానికి మనం ఎందుకు చేయాలి, వీళ్ళు ఇంతే అనుభవించాలే, వీళ్ళు నాకు 151 నుంచి 170కి పోవాలని నేను అనుకుంటే ఈ విధంగా కళలు కానీ, ఈ విధంగా సిద్ధం సభల్లో సిద్ధం ప్రకటిస్తే వీళ్ళేంది తీసుకెళ్ళి నన్ను మూలన కూర్చోబెట్టారు. 11 సీట్లు కూడా రాలేదు, అసెంబ్లీకి పోదామంటే నేను ముప్పు ముఖం చెల్లట్లేదు. ఈ విధంగా చేసినటువంటి ఈ జనం కోసం నేను ఎందుకు పోరాడాలి? ఆంధ్రప్రదేశ్లో నాకే పని, ఆయన బెంగళూరులో ఆయన కూర్చున్నాడు. రేపొద్దున ఇప్పుడు వీళ్ళని కొట్టాడుకుంటారా? చంద్రబాబు నాయుడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రి పదవి అది ఇదని వీళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కదా. వీటితో ఏమైనా కొట్లాడుకుంటే వాళ్ళు ఇడిపోతే అప్పుడు వచ్చి మనము ఇప్పుడు గోతికాడు టక్కని అంటారు కదా, ఇది రాజకీయాలు సహజం, ఎదురు చూస్తున్నారు. వచ్చి టక్కన మనం వచ్చి కూర్చోవచ్చు వాళ్ళు ఓడిపోతే అనేట్టు. వాళ్ళు ఓడిపోతే మనం వచ్చి కూర్చుందాం అనుకుంటున్నారు తప్ప జనానికి సంబంధించి జనం సమస్యల మీద పోరాడి జనంలో ఆయన మద్దతు కోల్పోయినటువంటి విషయం, ప్రజలు చిత్కరించినటువంటి అంశం, వాటన్నిటి మీద తప్పులను తెలుసుకొని అదేవిధంగా పశ్చాత్తాపడి ప్రజలకు ఏదైనా ఉంటే నేను పొరపాటు జరిగింది, ఈ విషయంలో పొరపాటు జరిగింది, భవిష్యత్తులో ఇలాంటిది జరగదు, మా ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తాం అనేటువంటిది ఒక హామీ ఇచ్చి గతంలో పొరపాటు అది ఒప్పుకొని క్షమించమని అడిగి చెయ్యాలి ఇదంతా. మరి ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు చేశాడా అంటే ఖచ్చితంగా ఎన్నికల సమయంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తప్పుల్ని చెబితేనే ఒప్పుకుంటేనే భవిష్యత్తులో జరగదంటేనే సంక్షేమ పథకాలకు హామీ మేము చేస్తామంటే వాళ్ళకి ఇచ్చారు రేపొద్దున. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు మాత్రం ఏం చేస్తున్నాడంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడండి. మీరు అన్నట్టుగా ఇక్కడ ఉంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్ని అందరూ చూస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు వచ్చి ఆ తాడేపల్లికి వచ్చేసి ఏం జగన్మోహన్ రెడ్డి ఐదని రాళ్ళేయటం వ్యవహారాలు ఇవన్నీ కూడా జరిగినాయి ఈ మధ్యకాలంలో. అందుకని ఇవి కాకుండా ఆ కేసు అని ఈ కేసు అని నోటీసులు వస్తాయో తెలియదు, ఏమొస్తాయో తెలియదు, ఏంటో తెలియదు. అదే బెంగళూరులో ఉంటే కొంత ఆయన ఎవరు కలుస్తున్నారు, ఏంటి వ్యవహారం కొంత రహస్యంగా ఉంటది. ఈ మధ్య ఐఏఎస్లతో ఏదో మీటింగ్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఎవరు రాశారు? ఆంధ్రజ్యోతిలో రాసినట్టున్నారు. బహుశా తెలుగుదేశం వాళ్ళకి మద్దతు ఇచ్చే పేపరే కదా అది. వాళ్ళు ప్రముఖమైనటువంటి కార్యదర్శుల స్థాయికి సంబంధించినటువంటి ఐఏఎస్లు అందరితో జగన్మోహన్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఐఏ ఆఫీసర్ మీటింగ్ పెట్టాడు, వాళ్ళందరూ వచ్చేసారు. అంటే దీని అర్థం ఏంది? మరి వాళ్ళు ఎలాగూ ఒక రాజకీయ పరమైనటువంటి ప్రభావిత వర్గంలో ఉండే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మరి ప్రభుత్వానికి ఏమన్నా నిరసన తెలియజేయడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేయడం, తెర వెనక ఏం జరుగుతున్నాయో తెలియదు. మరి దాన్ని సరి చేసుకుంటారా? ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, సరి చేసుకోకపోతే పోయేదానికి అవకాశం లేదు. ఇలాంటి ప్రయత్నాలండి ఐఏఎస్లతో పాటు వీళ్ళతో పాటుగా అవసరం